నళిని ఎందువల్లనో ఈ మధ్య చాలా దూకుడుగా కోపిష్టిగా తయారవుతున్నాడక్కయ్య. తెలివి జ్ఞానము సంతరించుకుని ప్రాజ్ఞుడవ్వాల్సిన ఈ దశలో ఇలా పాడైపోవడం నాకు భయంగా బాధగా ఉంది. జీవితంలో ప్రప్రథమంగా షణ్ముఖరావు నళిని గురించి ఇలా ఫిర్యాదు చేయడం ఆశ్చర్యకారణమైంది రోహిణికి. ఇటీవల తమ్ముడు తన సలహా తీసుకోకుండా ఏ పనైనా ఇష్టానుసారం చేయడం, ఆశ్రితులు అనాథలు అంటూ ఎవరెవరినో తన అనుమతి లేకనే దివాణంలో ప్రవేశపెట్టి పోషించడము, జమీ వ్యవహారాల్లో కూడా ఇష్టానుసారం ప్రవర్తించడము రోహిణి గమనిస్తూనే ఉంది. అయితే అడగకుండా గుమ్మనంగా ఊరుకుంది. తానేమో రోగిష్టిది, విధవరాలు, అధికారినైనప్పటికీ స్వంతంగా అజమాయిషీ చేసుకోలేని అసక్తురాలు. ఇక వారసుడైన నళినీకాంత్ 10 ఏళ్లు కూడా లేని పసివాడు, ఏమీ తెలియని అజ్ఞానుడు. ఇటువంటి నిస్సహాయ స్థితిలో తాను ఎవరికి ఎదురు తిరిగి అప్రియంగా మాట్లాడి ప్రయోజనం లేదు. అందుకే ఆమె మౌనం వహించింది. కాని ఈనాడు షణ్ముఖుడే తనంత తాను ఎదురు ఫిర్యాదులతో అక్కగదిలోకొచ్చాడు. ఎవరు? మన నళినియా? ఏం చేశాడు? నిదానంగా అడిగింది. వివరించాడు షణ్ముఖరావు. శ్రీనాథ్ కూడా చిన్నవాడే కదా, ఇలా చేయడం బాగున్నదా? నువ్వే చెప్పు అని అడిగాడు. అది సరే, ఈ శ్రీనాథుడెవరు? రోహిణి ప్రశ్న. ఈ ప్రశ్నకు లోలోన మండిపోతున్న షణ్ముఖరావు పైకి తప్పనిసరిగా శాంతం వహించన్నాడు. ఎవరో పాపం బేద బ్రాహ్మణ పిల్లాడు. తల్లి తండ్రి లేరు. మనం ఎంతమంది బేదాబిక్కిని పోషించడం లేదు. దానధర్మ వితరణ మన వంశంలోనే ఉంది. గోదావరి వరదలో పడవ ప్రమాదంలో ఈ పిల్లాడు వాడి అక్క గాయత్రి అని. అవునవును, చూస్తున్నాను. పిల్ల బుద్ధిమంతురాల్లాగే ఉంది. మన ఇంటి కొత్త వంట మనిషేమో అనుకున్నాను. ఈ మాటలకు కూడా లోలోన కొతకొతలాడినా పైకి మాత్రం ముఖానికి కొంత దరహాసాలను అతికించుకొనక తప్పలేదు షణ్ముఖానికి. అబ్బే, వంటలక్క కాదు, దిక్కులేక ఏడుస్తుంటేను. పోనీ ఏదో ఆ పని ఈ పని చేస్తూ ఇక్కడే పడుండమన్నాను. మనకి పుణ్యానికి పుణ్యం, ప్రజల్లో ఉదారులని పేరు. అది సరే, బాగానే ఉంది. కాని ఇవేవీ ఎంతవరకు నాకు తెలియవే. రోహిణి దృఢగాత్రం మంద్రస్థాయిలోనే పలికిన అధికారపూర్వకమైన ప్రశ్నగా అతడు గ్రహించగలిగాడు. కొద్ది క్షణాలు సమాధానం చెప్పడానికి తత్తరపడ్డాడు. నవ్వడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ, నువ్వు కాదనవనుకున్నాను. అదీ కాక ఇంతంత చిన్న విషయాలు నీకు చెప్పి విసిగించడం ఎందుకనే ఉద్దేశంతో. సరే అక్కయ్య, ఇక నుంచి అలాగే చేస్తాను. అబ్బే, ఊరికి అడిగాను, మరోలా అనుకోకు. ఇంతకు నేను చెప్పిన విషయం ఒకసారి నువ్వు కొంచెం మందలిస్తే నళినికి కాస్త భయభక్తులు ఏర్పడతాయి. నీ ఎదుటి అడుగుతాను, పిలిపించు బాబును. 4 నౌకర్లు 4 దిశలకు పోయి వెతకగా ఓ గంటానంతరం దొరికాడు నళినీకాంత్. నదిలో నావపై తిరుగుతున్నారు నళినీబాబుగారు, రానన్నారిప్పుడు. నౌకరు కబురు చెప్పాడు. చూసావాక్కయ్యా, ఇది వరుస. పెద్దవాళ్లమని గౌరవం లేదు, లెక్క లేదు. దొరికిన అవకాశం జారు విడుచుకోకుండా అన్నాడు షణ్ముఖరావు. రోహిణి అసహనంగా అంది. గోరంతలు కొండంతలు చేయకు తమ్ముడు. అంతా కలిసి బాబు వయసంతా. చిన్నవాడి చిలిపితనానికి విపరీతార్థాలు తీసేది పరాయివాళ్లు కాని అయినవాళ్లు కాకూడదు. చెళ్ళున కొట్టినట్లు ఆ సమాధానానికి షణ్ముఖరావు మోకంతో పాటు మనసు కూడా మలినమైంది. వెళ్ళు గోపయ్య, మేం పిలుస్తున్నామని చెప్పు కాంతిబాబుతో ఆజ్ఞాపించింది తిరిగి. 15 గంటలోనే నళినీకాంత్ వచ్చాడు. అమ్మ అంటూ తల్లిని చేరబోయి మళ్లీ మేనమామను చూసి జంకినట్లుగా ఆగిపోయాడు. లోగడ మా అమ్మ అంటూ అతడి చెవులు పట్టుకుని ఆడించే నళిని ఇటీవల ఆ చనువును కోల్పోయినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం గమనించి కూడా రోహిణి గమనించినట్లే, ఏం బాబూ, మావయ్యను పరాయవాణ్ణి చూసినట్లు చూస్తున్నావు, ఇలారా కూర్చో అంది. మౌనంగా తల్లి సయ్యపై ఆసీనుడై తల వంచుకుని కూర్చున్నాడు నళిని. అతడికి లోలోపల జంకు లేకపోలేదు. తాను ఆనాడు చేసిన పని మేనమామ వద్ద విచారణ వస్తుందేమోనని. ఆ మధ్యాహ్నం కోవెల చెరువు దగ్గర శ్రీనాథుణ్ణి తాను కొట్టిన దెబ్బలు సామాన్యమైనవేవీ కావు మరి. బాగా చదువుకుంటున్నావా బాబూ? రోహిణి అతడి తల నిమురుతూ అంది. ఏమిటలా మోగనం పట్టావు? షణ్ముఖరావు అందుకున్నాడు. ఎంతసేపు నదీ విహారాలు, పక్షుల వేటలు, గుర్రపు స్వారీల మీద ఆసక్తే కాని చదువు మీద ఎక్కడేడిసింది? సకల దుర్గుణాలతో స్వంతాస్తిని తగలేసుకుని తన పంచకు చేరి బ్రతుకుతూ ముక్కుపచ్చలారిని తన బిడ్డను తగుదునమ్మా అంటూ మందలించడం రోహిణి సహించలేకపోయింది. పర్వాలేదు, సంతోషించదగ్గ విషయమే. ఈ వంశపు బిడ్డకు కేవలం పుస్తక జ్ఞానమే సరిపోదు, బల ధైర్య సాహసాలన్నీ అవసరమే.
నిజమే, కాని అసలు విషయం నసిగాడు షణ్ముఖరావు. రోహిణి గంభీర వదనంతో అడిగింది. నళిని, శ్రీనాథుణ్ణి కొట్టావట ఏంటి? శ్రీనాథుని పేరు వింటూనే నళినిలో తాత్కాలికంగా మరుగున పడిన కోపం మరలా బుసకొట్టింది. తల్లి ఎదుట జంకవలసిన పని లేదతడికి. ఎంత యోచించి ఆత్మవిమర్శ చేసుకున్నా తన తప్పు ఉన్నట్లు కానీ తన మనసులో దోషం ఉన్నట్లు కానీ అనిపించడం లేదు. అందుకే నిర్భయంగా అనేశాడు. అడుగడుగునా నన్ను హేళన చేసి ఎత్తిపొడుస్తున్నాడు. ఏమని? నాకు పొగరెక్కిందట. పక్షుల్ని కొట్టడం పాపమాట. మంచి అనేదే తెలియని వాడివి అని కూడా అన్నాడు. ఇంకా ఏంటింకా? రోహిణి ఆరాగా అడిగింది. ఓ వంక షణ్ముఖరావు గుటకలు మింగుతున్నాడు. పక్షుల్ని కొట్టడం పాపమాట, దయలేదట నాకు. అలా అయితే మరి నాన్నగారు పులుల్ని లేళ్లని వేటాడి పాపం చేశారా? ఆ గది ఒక గోడపై 2 తుపాకులున్నాయి. మరో గోడపై వివిధ రకాల కైజార్లున్నాయి. నేలపై పులి చర్మాలు, సోఫాలపై జింక చర్మాలు. ఒక మూల నిజంగా అక్కడ పులి తమ పైకి దూకబోతుందేమోనని భ్రమ కలిగించేటట్లు పులి ఆకారంలో తిరిగి అమర్చబడిన పులి చర్మం ఒకటేమిటి? భవనంలో ప్రతి భాగంలోనూ ప్రతి గదిలోనూ ఏదో ఒక వస్తువు స్వర్గీయ రాఘవేంద్రరావు గొప్ప షికారి అనే విషయాన్ని చాటి చెప్తాయి. ఆ వస్తువులన్నింటినీ కలిచూస్తూ అంటున్నాడు నళినీకాంత్. నాన్నగారు ధర్మమూర్తులని, మహా గొప్పవారని అందరూ అంటారు. భయమనేదే తెలియని పౌరుషవంతులని విన్నాను. నేను అంతటి వాణ్ణు కావాలని నేననుకుంటున్నాను. నేను వాడిలాగా మంత్రాలు పురాణాలు వల్లివేస్తూ కూర్చోనా? మన ఇంట్లో ఉంటూ మననే అంటాడా? పరమపదించిన తండ్రి కీర్తిగానం చేస్తున్న ఆ పుత్రుని వదనంలో ఉజ్వలమైన తేజం, ప్రతిభ ప్రకాశిస్తున్నాయి. అది తిలకించిన రోహిణి మనసు సంతోష పులకితమైంది. నళినీ స్వరం అంతకంతకు తీవ్రతరం కాజొచ్చింది. స్కూలుకు వెళ్లేటప్పుడు కూడా కారులో ఎప్పుడూ ఏదో సణుగుతాడు. నేను కారు నడిపితే అందరూ చచ్చిపోతారట. అసలు వాడు నా కారు ఎందుకెక్కాలి? నాతో దెబ్బలాట ఎందుకు పెట్టుకోవాలి? రేపటినుంచి వాడు నా కారెక్కినా, నా క్లాసులో వచ్చి కూర్చున్నా నేనసలిక ఆ కారు ఎక్కను, బడికి పోను. రోషంతో కూడిన దుఃఖం పెళ్ళుబికి రాగా దానిని దాచే ప్రయత్నంలో విశ్వస వెళ్ళిపోయాడు. రోహిణి అంతా గ్రహించగలిగింది. శ్రీనాథుడి పిరికి రక్తం, నళినీకాంతిది వీరజాతి. ఈ రెంటికి పొంతన కుదరడం లేదు. ఏమైనా కాని ఈ శ్రీనాథుడికి ఇంత ప్రాముఖ్యం ఎందుకు ఇవ్వాల్సొచ్చింది? రోహిణి అంతరంగంలో అనుమానాంకురం మొలకెత్తింది. నళినీకాంతుని లేత మనసు ఎంతటి సంక్షోభానికి గురవుతుందో గ్రహించగలిగిందామె మాతృహృదయం. ఆమె సూక్ష్మగ్రాహి. మన దివాణం పోషణలో పెట్టుపోతల్లో జీవిస్తున్న బాలురు చాలామందున్నారు. శ్రీనాథుడు కూడా అటువంటి వాడేనా? సూటిగా చూస్తూ అడిగింది తమ్ముణ్ణి. అంటే? రోహిణి వదనం అప్రసన్నతతో అసహనం ప్రదర్శిస్తోంది. అంటే మన పంచకు దిక్కులేక చేరిన అందరూ బాలబాలికల వంటి వాడేనా అని అడుగుతున్నాను. లేక ఏమైనా ప్రత్యేకతుందా? మన ఆశ్రయంలో ఎందరో బ్రతుకుతున్నారు. అయితే జమీందారు బిడ్డతో సమానంగా వారికెందుకు జరగాలి? ఇది వరకన్నడూ లేని ఆనవాయితీ ఈనాడు శ్రీనాథుడికెందుకు జరుగుతున్నట్టు? తీవ్రంగా ప్రశ్నించింది. సమాధానం చెప్పడానికి షణ్ముఖరావు గొంతు సవరించుకుని మాటలు వెతుక్కుంటుండగానే రోహిణి అన్నది గంభీరంగా. జమీందారు ఏకైక సంతానం నళినీకాంత్. నళినితో సరిగ్గా భోగాలనుభవించే అర్హత మరెవ్వరికి లేదు. శ్రీనాథుడే కాదు, మరెవరు కూడా నళినికి ఆట పాటల్లో గాని మరే విషయంలో గాని తారసపడి తలపడ్డానికి గాని కంటిలో నలుసుగా చీకాకు పెట్టడానికి గాని వీల్లేదు. అనాథుడిగా చేరిన వాడికి ఈ నీడన భుక్తి గడిస్తే చాలు. యజమానితో సరిగ్గా మాత్రం తొలతోగలేడు. అడ్డమైన వాళ్లను నెతికెక్కించుకో. కార్లలోనే కాని తిరగలేని సుకుమారుడు కాడు. మన గుర్రబ్బగ్గి ఊరకనే ఉంటూ ఉంది, దానిపై పంపువాణ్ణి. తన పితూరి గాలికెగిరిపోక అన్యాపదేశంగా ఎదురు తనకే చీవాట్లు తగిలి ఆజ్ఞలు జారీ కావడంతో షణ్ముఖరావు తల తిరిగిపోయింది. తాచుపాం వలె బుసలు కొట్టింది అతడి మనసు. యజమానితో సరిగ్గా తొలతోగలేడు, అనాథుడుగా చేరినవాడా? ఈ మాటల్లోని అంతరార్థం నన్నుద్దేశించిందే కదా. కక్షతో పళ్ళు పటపటా కొరికాడు. చూస్తాను అదేమిటో. అనాథుడిగా పంచకు చేరినవాణ్ణే అష్టైశ్వర్యాలకు పతిని చేసి చూపుతాను. నన్నే గడ్డిపరకగా చేసి తోలనాడతారా ఈనాటికి తల్లి కొడుకులు? అలనాటి శకుని వలె ప్రతిజ్ఞ పట్టాడు షణ్ముఖుడు నళినిని అధపతనుని చేయడానికి. రక్త సంబంధం, అక్క మేనల్లుడు అనే అనురాగ బాంధవ్యాభిమానాలు అన్నీ సమాధైపోయాయి ఆ స్వార్థంలో. షణ్ముఖరావు వికటపు ఆలోచనలు, కుతంత్రాలు త్వరితగతిన రూపొందసాగాయి. జమీందారిని ఆజ్ఞానుసారము శ్రీనాథుడిని నళినీకాంత్తో సమంగా ఆ కారులో కూర్చుండజేయకపోయినా
ఆ పాఠశాలలో చదివించడం ఆగిపోయినా విద్యాభ్యాసం మాత్రం కుంటుపడకపోగా శరవేగంతో సాగిపోతోంది. బీదవాడైన షణ్ముఖరావు ప్రాపకం లభించింది గనుక, షణ్ముఖరావు స్వార్థం కూడా అందుకు జతపడింది గనుక శ్రీనాథుని జీవితం జమీందారు బిడ్డ స్థాయిలోనే సాగిపోతోంది. శ్రీనాథుని ఆధునిక విద్యావంతునిగా జమీ వ్యవహారాలను ఆకలింపు చేసుకుని తెలివిగా సమర్థించుకురాగల చతురుడిగా తీర్చిదిద్దడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు షణ్ముఖరావు. విద్వాంసులు, గురువులు ఇంటికే వచ్చి అతడికి శిక్షణిస్తున్నారు. దిక్కులేక తన పోషణలోకి చేరిన దరిద్ర బాలునిపై ఏ వ్యక్తి మాత్రం ఇంత ఆదరణ కురిపించుతాడు? ఎవరు మాత్రం ఇంత భోగాలలో తేలియాడించుతారు? అయితే ఈ అనుమానాన్ని బాహాటంగా వెల్లడి చేయగల సాహసం ఎవరికీ లేదు. షణ్ముఖరావుతో అతి చనువుగల వారెవ్వరైనా సాహసించి పృచ్ఛ చేసినా సమర్థవంతంగా నప్పేటట్లు జవాబు చెప్పి ఒప్పించగల చాకచక్యుడతను. ఏముంది బాబు, అనాథుడేవాడు అయితేనేం ఆ వర్చస్సు, ఆ తెలివి, ఆ వినయం ఎంతమందికుంటాయి? భగవంతుని ఆజ్ఞ ఎప్పుడొస్తుందో తెలీదు. మానవ జీవితమా అతి స్వల్పకాలంలోనే పుణ్యకార్యాలు చేసుకోవాలి. తండ్రి లేనంత మాత్రాన శ్రీనాథ్ తెలివి ఎందుకు వృధా పోవాలి? అందుకేనేమో దైవం ఆ అమాయకుణ్ణి నా దగ్గరకు చేర్చాడు. ఇది కేవలం ఆ భగవద్దాజ్ఞగా భావించి నేనిలా చేస్తున్నాను. దైవం నా వద్దకు చేర్చిన అనాథబాలుణ్ణి నేను నిర్దయగా వదిలేస్తే నాకు మోక్షం కలుగుతుందా? భగవానుడు నన్ను కనికరిస్తాడా? కొడుకులేని నాకు నళినీకాంతుడైనా ఒకటే, శ్రీనాథుడైనా ఒకటే, మరే బాలుడైనా ఒకటే. ఈ అల్ప జీవితాన్ని పక్షపాత బుద్ధితో సంకుచితం కావించడం కంటే బుద్ధిహీన్యత ఏముంటుంది? నిశ్చిత బుద్ధిగల రోహిణి చూచాయిగా తన తమ్ముని కుత్సితము, వక్రబుద్ధి అవగతం చేసుకోగలిగింది. ఇది సాధ్యమా? స్వంత మేనల్లుణ్ణి ద్వేషిస్తాడా? సంకోచించింది. వెర్రిదానా, ఇది అనాదిగా వస్తున్న లోకాచారం. శకుని మేనల్లులనే సర్వనాశనం చేశాడు. కంసుడి పగ మేనల్లుడు శ్రీకృష్ణునిపైననే. ఇటువంటి మేధావులు, యుక్తిపరులు పుట్టి పెరిగి గిట్టిన పుణ్యస్థలి ఈ భారతావని. స్వార్థత ముందు బాంధవ్యం వీగిపోతుంది. అన్యాయానికి అంతస్తుల భేదం లేదు అని హెచ్చరించింది ఆమె మనసు. నిలువెల్లా కంపించి తల్లడిల్లిపోయింది రోహిణి ఈ ఆలోచన మనసున తోచగానే. తన ఏకైక పుత్రుడు, తండ్రిలేని అమాయకుడు, ముక్కుపచ్చలైన ఆరని పసివాడు నళినీకాంతుడు మేనమామ అన్యాయానికి బలైపోతాడా? రోగిష్టిది ఆబలాయిన తనేమీ చేయలేదు. ఎలాగైనా నళినిని ఈ పంజా నుంచి తప్పించి ఎక్కడో దూరంగా పెంచి పెద్దవాణ్ణి చెయ్యాలి. కాని ఎలాగా? అదెలా సాధ్యం? నా భర్త పరలోక గతులయ్యారు. నా తమ్ముడే నాకు హాని తలపెట్టనున్నాడు. ఏది దారి భగవాన్? రాత్రింబవళ్ళు మార్గోపాయం యోచిస్తూ తల్లడిల్లిపోసాగింది రోహిణి. వేకువనే పూజ చేస్తున్న రోహిణీ చెంతకొచ్చి అనతి దూరంలో కూర్చుంది భువనేశ్వరి. సాధారణ సంపత్తి కల ఎంట పుట్టి పెరిగిన భువనేశ్వరికి జమీందారిణి అయిన రోహిణిని చూస్తే ఒక విధమైన జంకు, భయము ఉన్నాయి. అందుకే సాధారణంగా అవసరమైతే కాని రోహిణి ఎదుట నిలిచి మాట్లాడదు. పూజ ముగించిన రోహిణి మరదల్ని చూసి కూడా గమనించినట్లే అటు నుంచి నిష్క్రమించబోతుండగా విషమేమొందిన భువనేశ్వరి తానే సంభాషణకు ఉపక్రమించింది. మీతో ఎంతకాలంగానో ఒక విషయం చెప్పాలని కూడా చెప్పలేకుండా ఉన్నాను వదినగారు. వెళ్ళిపోతున్న రోహిణి భువనేశ్వరి మాటలు విని ఆగిపోయింది. వెనుతిరిగి ఆమె దశ చూడకుండానే అంది. బ్రతికినన్ని రోజులు బ్రతకను కదా నేను. నాతో చెప్పినందువల్ల ఏం లాభం? ఏ విషయం మాత్రం నువ్వు తమ్ముడు ఇష్టప్రకారం కానియండి. ఈ మాటల్లోని నిరసనను, నిర్లిప్తతను గ్రహించిన భువనేశ్వరి మనసు విలవిల్లాడింది. దైవమందిరంపై హస్తాన్ని ఉంచుతూ అంది. వదినా, మీ మనసులో ఏదో ఉన్నట్లుంది. ఈ దైవంపై ప్రమాణం చేస్తూ కూడా అబద్ధమాడగల ఘాతుకురాల్ని కాదని మీకు తెలుసు. వణికింది ఆమె స్వరం. ఈ వేడుకోలుకు కొంత చలించింది రోహిణి. ఏంటి భువనేశ్వరి, ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు అంది బెంకం కొంత సడలించి. వదినా, పుట్టినప్పటినుంచి శిరీష నళిని భార్య అనే అనుకుంటున్నాం. భగవదానుగ్రహం వల్ల ఆ శుభకార్యం త్వరగా జరిపిస్తే. అంతకుముందే ప్రసన్నమైన రోహిణి వదనం, మనసు తిరిగి బీసుకుపోయాయి. పర్వాలేదులే, ఆ చింత నీకెందుకు? నీ కుమార్తె ఈ జమీకి యజమానురాలు ఎలాగో అవుతుంది. అందలి శ్లేష, వాడితనము గ్రహించిన భువనేశ్వరి వదనం లజ్జాపూరితము, వ్యధాపూరితము అయింది. వదినా, మీ మనసులో ఏముందో నేను అర్థం చేసుకోగలను. కానీ నా మనసును మాత్రం మీరు గ్రహించలేకపోయారు. ఇంత దీర్ఘకాల పరిచయంలోనూ. పోనీయండి, అందుకు బాధపడ్ను. కానీ ఈ దైవ మందిరంలో నిలబడి నా బిడ్డ శిరీషపై ఆనగా ఒక మాట చెబుతున్నాను.
నేను సామాన్యురాల్నే, అయితే నీచురాల్ని మాత్రం కాను. ఏ నీడన చేరి ఇంత చల్లగా బ్రతుకుతున్నానో వారి క్షేమం కోసం, వారి వంశాంకురం భవిష్యత్తు కోసమో అహర్నిశలు దైవాన్ని ప్రార్థించేపాటి సుగుణాన్ని నాకు ప్రసాదించాడు దైవం. నా శిరీష కోసమే నేను తాపత్రయపడ్డం లేదు, నళిని కోసమే నా బాధంతా. అంతకంటే వివరించగల శక్తి లేదు భువనేశ్వరికి. చూచాయిగా అర్థం చేసుకోగలిగింది రోహిణి. భువనేశ్వరి వంక నిశితంగా చూస్తూ అంది, ఈ వివాహం కానీకుండా ఎవరైనా అడ్డుపడగలరు అనేది నీ భయం, అవునా? సమాధానం చెప్పలేని భువనేశ్వరి తలవాల్చింది. తల పంకించింది రోహిణి. దైవ సంకల్పం అంతా మనమేం చేయగలం? సరే, ప్రయత్నిద్దాం. రోహిణి మనసులోని అనుమానం నిజమైంది. అక్కనోట నళిని శిరీషల వివాహ ప్రసక్తి వింటూనే షణ్ముఖరావు ముఖంలో త్వరగా రంగులు మారిపోయాయి. ఏదో విపరీత భావసంచలనం జరుగుతున్నట్లుగా అరుణిమ దాల్చింది అతడి ముఖం. బొత్తిగా చిన్నపిల్లలు, అప్పుడే ఏం పెళ్ళక్కయ్యా, ఎటూ మనం అనుకున్నదేగా, కాస్త ఎదిగాక చేస్తే అందంగా ఉంటుంది. అసలే నళినికి చదువు మీద శ్రద్ధ అంతంత మాత్రం. చిన్న వయసులో పెళ్లి మగవాడికి ఏ విధంగానూ మంచిది కాదంటారు. అదీగాక ఎంతటి ఐశ్వర్యవంతులకైనా కాస్త ఆ ఐశ్వర్యాన్ని అజమాయిషీ చేసుకోగల మాత్రమైనా విద్యాజ్ఞానం ఉండాలి కదా. ఉద్రిక్తతను, ఆవేశాన్ని బలవంతంగా అణుచుకుంటున్నట్లుగా అతడి స్వరం స్పష్టంగా విశదం చేస్తోంది. శ్రోతకు ఎంతైనా ఆగ్రహం కలిగింది. జీవితకాలంలో ఎన్నడూ సహోదరుడైన షణ్ముఖరావు వైఖరి పట్లగాని, చేష్టల పట్లగాని ఆమె ఇంత కోపం చెందలేదు. నళినీకాంత్ కాబోయే జమీందారు, తాను ప్రస్తుతం జమీందారిని కాగా మగబిడ్డ తల్లి. ఇంతగా హంగు హోదాగల తాను తన పంచన చేరి ఈనాడు మనిషిగా బ్రతుకుతున్న వాడిచేత, అందున ఆడపిల్ల తండ్రి చేత ఇటువంటి మాటను జవాబుగా పొందడం అవమానము, ధిక్కారము కాక ఏమిటి? విపరీత ఖేదానికి లోనైన రోహిణి తన భావావేశతను పైకి మాత్రం వ్యక్తీకరించలేదు. అవునులే, అయినా దేనికైనా దైవ సంకల్పం ఉండాలిగా అంది, ఆ విషయాన్ని తానంతగా సరుకు చేయనట్లుగా. అసలెందుకమ్మా అక్క నీకిప్పటి నుండి ఇటువంటి కోరిక కలిగింది? శిరీష బొత్తిగా 8 ఏళ్లది, నళిని చూస్తే 10 ఏళ్ల పసివాడు. వీళ్ళిద్దరూ పెళ్లిపేటల మీదే నిద్రపోరు అంటూ గలగలా నవ్వేశాడు. నీకు ఒక్క బిడ్డ, నాకు ఒక్క నలుసు. ఆ పెళ్లి ఎంత వైభవంగా జరగాలి, ఎంత కనుల పండుగగా ఉండాలి. కనీసం వాళ్ళకి 16 ఏళ్లైనా దాటద్దు. ఏమో, అంతవరకు నేనుంటానా అనే అనుమానం కలుగుతోంది. వింటూనే చాలా బాధపడుతున్నట్లుగా షణ్ముఖుని ముఖభంగిమ మారిపోయింది. చాలే నీ అనుమానాలు, నా ఇషు కూడా పోసుకుని చల్లగా ఉండాలి నువ్వు. నీ చేతుల మీదే పెళ్లి జరగాలి, అటువంటి మనస్తాపం పెట్టుకోకు. వయోముఖ విషకుమమైన అతడితో ఇక తర్కించవలసిన అవసరం లేదని గ్రహించింది రోహిణి. అంతగా తాను పట్టుబట్టి వివాహం జరిపించే ప్రయత్నం చేసినప్పటికీ ఎత్తుకు పై ఎత్తులు వేసి తీరతాడు వక్రచింతన గల షణ్ముఖం. తన స్వార్థం కొరకే నళినిని ఏమైనా చేయగలడు. ఈ భావం మనసులో కదలాడగానే కంపించిపోయింది రోహిణి. భగవాన్, ఎంత ఐశ్వర్యముంటే అంత వైభవం ఉండగలదని భ్రమించుతారు అల్పమానవులు. కానీ ఎంత అష్టైశ్వర్యాలుంటే అంత అష్ట కష్టాలు సంభవిస్తాయి చుట్టూ చేరిన ఆశ్రిత గ్రహాల వల్ల. ఇది నా స్వీయానుభవం. దరిద్రుడైన శ్రీనాథునికున్న సుఖము నిశ్చింత ఆగర్భ శ్రీమంతుడైన నళినీకేవి? భర్తను తలచుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది రోహిణి. అతడి మరణానంతరం మరలా ఇంతకాలానికి. అమ్మా, ఎవరిదో సంబోధన. త్వరగా కనులెత్తుకుంటూ ఎవరు అంది రోహిణి. నేను తల్లి, కృష్ణస్వామి గొంతు పలికింది. అనుజ్ఞైతే ఒక విషయం మనవి చేద్దామని. రండి. లోపలికి ప్రవేశించి వినయంగా వందనమాచరించి నిలబడ్డాడు. అమ్మగారు ఎందుకో విచారంగా ఉన్నట్లున్నారు. యజమానురాల్ని అటువంటి ప్రశ్న వేయగల చనువు దివాణం మొత్తం మీద కృష్ణస్వామికొక్కడికే ఉంది. రాఘవేంద్రరావు హయాం నాటి నుండి ముఖ్యోద్యోగిగా జమీపై అజమాయిషీ అంతా చూస్తున్న వ్యక్తి కృష్ణస్వామి. విశ్వసనీయుడైన వ్యక్తి, స్వామిభక్తి పరాయణుడు. అందుకే షణ్ముఖరావుకు అతడంటే కన్నెర్ర. ఏదైనా అవకాశం దొరికితే అతన్ని తీసి పారేయాలని గట్టి అభిప్రాయంతో అతని కోసం నిరీక్షిస్తున్నాడు. అయితే తన అధికారం ఇంకా పూర్తిగా రాలేదు. అధికార ముద్ర ఇంకా రోహిణీ చేతనే ఉండడం వల్ల తాను ఇష్టానుసారంగా ప్రవర్తించే అవకాశం లేదు. కూర్చోండి, నిలబడే ఉన్నారు. మాట తప్పించింది రోహిణి. ఏమిటి విశేషం? పెద్ద విశేషమేమీ లేదనుకోండి. మన కృష్ణాపురంలోని భవంతిని మరామతులు చేయించి ఆధునిక సౌకర్యాలన్నీ అమర్చి కొత్తగా తయారు చేయించాలని షణ్ముఖరావు గారు తలపెట్టారు.
అయితే ఈ పని చేసే ముందు మీకు ఈ విషయం తెలుసునో లేదో తెలియపరిచి అనుమతి పొందుదామని. రోహిణి ముఖ కవళికలు అమిత ఆశ్చర్యాన్ని ప్రకటించాయి. జమీందారిని ఈ విషయాన్ని ప్రప్రథమంగా తన నోటనే వింటున్నట్లుగా గ్రహించాడు కృష్ణస్వామి. ఎంతకాలంగా ఈ ప్రయత్నం సాగుతోంది? రోహిణి ప్రశ్నించింది. సుమారు 2 నెలల నుంచి ఆయన చెప్తూనే ఉన్నారు. అయితే తమ అనుమతి కోసం నేను వేచి ఉన్నాను. ఇంకా పని ప్రారంభం కాలేదని నిన్న నాపై చాలా కోపం ప్రదర్శించారు. అందుకే మీతో సంప్రదిద్దామని. సాలోచనగా తల పంకించింది రోహిణి. అయితే ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? ఈ ప్రశ్నకు కించిత్ ఆశ్చర్యం ప్రకటించాడు కృష్ణస్వామి. అమ్మా, నేను కేవలం మీ భృత్యుల్ని. మీ ఆజ్ఞాపాలనే నా కర్తవ్యం. కానీ ఇందులో నా అభిప్రాయం దేనికి? మీరు మకాం అక్కడకు మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇది మాత్రం క్షేమదాయకం కాదని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. నిర్జీవంగా నవ్వింది రోహిణి. తెలుసు. అయితే ఈ సంగతి నేను మీ ముఖత ఇప్పుడే విన్నాను. మీరు మంచి పనే చేశారు. ఇక ముందు కూడా నా అనుజ్ఞ లేనిదే మీరు ఏ పని చెయ్యొద్దు. చూడగా ఇక నళిని ప్రాజ్ఞుడయ్యే వరకు జమీ వ్యవహారాలు నేను చూసుకోవడం మంచిదనిపిస్తోంది. సహాయంగా మీరుండనే ఉన్నారు. సంతోషం తల్లి. నా జీవిత పర్యంతం నేనిక్కడ ఉండనే ఉంటాను. మీరు స్వయంగా చూసుకోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం. మీకు తెలియందేముంది? ఇదొక సంధికాలం. జమీ చాలా వరకు ప్రభుత్వపరం అయిపోయింది. పూర్వం వలె లెక్కలేని ఖర్చులు పెట్టవలసిన స్థితి కాదు. ఈనాడు జమీలు రాజ్యాలు తీసుకుని నామకార్థంగా పేరుని మాత్రం నిలబెట్టింది ప్రజాప్రభుత్వం. ఇంకా ముందు ముందు ఎటువంటి మార్పులు రానున్నాయో ఎవరికెరుక. అందువల్ల నిల్వధనాన్ని జహ్వరీని ఉన్నంతవరకు నిలుపుకుని వీలైనంత వరకు వృద్ధి చేసుకోవాలి. కానీ ఖర్చు పనులు తలపెట్టరాదు. ఏనాడో వదిలిపెట్టిన ఆ పూర్వకాలపు భవంతిని నవీనంగా నివాసయోగ్యంగా మార్చడం అంటే కొన్ని లక్షల ఖర్చు. ఇది ఎంతమాత్రం తెలివైన పని కాదు. అవును. మరి సెలవా? కూర్చోండి, ఒక విషయం మాట్లాడాలి. సెలవివ్వండి. చాలాసేపు ఏదో ఆలోచిస్తూ రోహిణి మౌనంగా ఉండిపోయింది. సందేహం వద్దు తల్లి, చెప్పండి. జమీందారు గారి కాలం నుండి మీ నీడనే బ్రతుకుతున్నవాణ్ణి. నా శక్తి మేరకు మీ కార్యాలు నెరవేర్చడం కన్నా సంతోషప్రదమైన సంగతి ఉండదు నాకు. మీ విశ్వాసం నాకు తెలుసును. నా బాధ తండ్రి లేని నళినీబాబుని గురించి. సంపంగిని పరివేష్టించి నాగుబాములున్నట్లుగా ఐశ్వర్యం చుట్టూ ఘాతకులు కిరాతకులు రాబందుల్లా చేరతారు అనేది మీకు నేను చెప్పనవసరం లేదు. స్వార్థం మనిషిని ఎంతటి ఘాతుక కృత్యానికైనా పురికొల్పొచ్చు. అందుకే నళినీబాబును యుక్త వయస్కుడయ్యే వరకు ఎలా కాపాడాలి అనేది నాకు సమస్యగా తయారైంది. ఏ దారి తోచకుండా ఉంది. నళిని సహజంగా దుడుకువాడు. నేనా విధవను, జబ్బు మనిషిని. నేను పోయి జమీందారుగారే జీవించుంటే నళిని జీవితానికి ఇటువంటి సమస్య ఎదురవ్వకపోయేది. నిగ్రహించుకున్నా ఆగకుండా సెలయేళ్లు దుమకసాగాయి ఆమె కన్నుల నుండి. తన మృత్యుని ఎదుట యజమాని రోధించుతున్నదంటే ఆమె కన్నబిడ్డ కొరకు ఎటువంటి చిత్తక్షోభకు గురవుతుందో గ్రహించొచ్చు. చాలాసేపు మౌనంగా ఆలోచించి చివరకన్నాడు కృష్ణస్వామి. నా మాట మీకు కొంత మనస్తాపం కలిగించొచ్చు. కానీ నిదానంగా ఆలోచించి నిర్ణయించండి. ఈ రోజుల్లో తమ వలె శక్తి సామర్థ్యాలున్న వారెవరూ కూడా బిడ్డలను స్వదేశంలో చదివించడం లేదు. విదేశాల్లో మంచి తర్ఫీదును శిక్షణను ఇచ్చే స్కూళ్లకు పంపుతున్నారు. చిన్నబాబు గారు తమ కళ్ళ ఎదుట ఉండరనే విషయం తప్పిస్తే చక్కటి భవిష్యత్తు ఉంటుంది. విదేశాల ప్రస్తావన వింటూనే ఉలికిపాటు చెందింది రోహిణి. స్వదేశంలో ఉండే జమీందారు గారు అసంపూర్తిగా వదిలేసింది తన మాటను సందేహాలను జోడించి. రాఘవేంద్రరావు తాగుడుకు బానిసయ్యి గుండె జబ్బుతో అకాల మరణం చెందాడు. గుర్రపు పందాలు, వేసవి విహారాలు అంటూ హిందుస్థానం మొత్తంలో అతడు తిరగని చూడని ప్రదేశం లేదు. స్వస్థానం వదిలి అలా తిరగడం వల్లనే అతడు దుర్వ్యసన లోలుడై జీవితాన్ని నాశనం చేసుకుని భార్యాపుత్రులకు శాశ్వత దుఃఖాన్ని ప్రసాదించి వెళ్ళిపోయాడని రోహిణి నమ్మిక. క్షమించాలి, తమరలా అనుమానపడద్దు. మంచి భవిష్యత్తు కొరకే మనం పునాది వేద్దాం. ఆ పైన దైవేచ్ఛ. కానీ ఈ ఏర్పాట్లు జరిగేది ఏ విధంగా మీ వల్ల అవుతుందని నేననుకోను. మనసుంటే మార్గం ఉండకపోదు. మీరు నిశ్చింతగా ఉండండి. ఉత్తర హిందుస్థానంలోని చాలామంది ప్రభువులతో జమీందారు గారికి స్నేహం ఉండేది. ఎవరితోనైనా సంప్రదించి ఏర్పాట్లన్నీ నేను చేయిస్తాను. విధివంచిత గాయత్రి యవ్వన ప్రాంగణంలో అడుగు పెడుతూనే భర్తను కోల్పోయింది. బొత్తిగా జీవితమేమిటో తెలియని బాల్యవితంతో కాదు, యవ్వన సౌఖ్యాన్ని కొద్ది నెలలు మాత్రం అనుభవించింది. అయితే జీవన సాఫల్యం కలగకముందే భర్తను దైవం పిలుచుకుపోయాడు.
సంతానహీన భతృహీన అయిన ఆమె దుఃఖభాజన జీవితానికి ఏకైక దీపిక శ్రీనాథుడు మాత్రమే. మాతాపితృహీనుడైన ఆ బాలుని సంరక్షణ కొరకే దైవం తనను సృష్టించినట్టుగా భావించి సరిపెట్టుకున్నదామె. దైవభక్తి, ధర్మచింతన, పాపభీతి కల ఆమెకు మనసు అక్రమవర్తాన పాప చింతనలపై ప్రసరింపజాలదు. తల్లిదండ్రులను కోల్పోయిన బేదరికంలో జన్మనెత్తిన ఏ జన్మలోనో వనరించిన పుణ్యకార్య ఫలితంగా తనకు ఆ భాగ్యవంతుల ఎంట ఆశ్రయం లభించి జీవితం నిశ్చింతగా సక్రమంగా దొర్లిపోతున్నట్లుగా భావిస్తున్న గాయత్రి ప్రేమే కాని ద్వేషం ఎరుగని ఆ శాంతమైకి శ్రీనాథుని సమవయస్కుడైన నళినీకాంతునిపై కూడా బాతృ సమాన వాత్సల్యం, ముద్దులు మూటగట్టే శిరీష ఎడల అపారమైన అనురాగం అంకురించాయి. నిస్సారమైన తన జీవితానికి ఈ ముగ్గురు పసివారితో గల అనుబంధంతో ఒక అర్థం ఏర్పడినట్లుగా భావించింది. వేకువనే లేచి తన స్నాన పూజాదులు త్వరగా ముగించిన పిమ్మట అటు భువనేశ్వరికి ఇటు రోహిణికి తమ తమ పనుల్లో సాయపడ్డాం. పూజ పర్వణాది కృత్యాలకు అన్నీ సిద్ధంగా అమర్చడం, పాకశాలలో వంట మనుషులకు చిన్న చిన్న పనులు సాయం చేయడం, సాయంకాలం తోటలో పిల్లలు ముగ్గురిని ఆడించడం, రాత్రి వేళల వారికి కథలు వినిపించడం, ఈ విధంగా తనకు తానే విరామం లేని దినచర్యలు ఏర్పాటు చేసుకుంది గాయత్రి. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా సాయం సమయంలో తిరుగుతూ తోటమాలతో పాటు తాను తోట పని చేస్తోంది గాయత్రి. అల్లంత దూరంలో ఆటలో నిమగ్నమై ఉన్నారు నళినీకాంతు, శిరీష్లిద్దరూ. శ్రీనాథుడు సమీపంలోనే ఉన్న చెట్టు వద్ద అన్యమనస్కంగా కూర్చున్నాడు. శ్రీనాథ్, నువ్వురా, శిరీష పిలిచింది. ముగ్గురు లేనిదే ఈ ఆట ఎలా సాగుతుంది? నళిని కూప్తుడైపోయాడు. చక్కగా సాగుతుంది, ఏం పర్వాలేదు. వాడొస్తే నేనసలు ఆడేది లేదు ఖచ్చితంగా చెప్పాడు. నేనసలు మీతో ఆడను, నేను చదువుకుంటున్నాను. శ్రీనాథుడు అభిమానంగా జవాబిచ్చాడు. నువ్వొస్తే మాత్రం ఆడనిచ్చేదెవడో, పో కవ్విస్తూ అన్నాడు నళిని. నేను నీతో మాట్లాడలేదు, శిరీషతో మాట్లాడుతున్నాను. శ్రీనాథుడు పెంకివాడు కాకపోయినా గడుసరి. అతడి మాటల్లో నిదానము, తెలివి తొణికిసలాడుతుంటాయి. శ్రీనాథుడి ఈ మాటలు నళినీకాంతునిలోని అహంపై దెబ్బతీశాయి. ఒక్క పొరుగున పోయి శ్రీనాథుని చొక్కా పట్టుకుని లేపి నిలబెట్టాడు. ఏది ఇప్పుడు చెప్పు, నాతో కాదు నువ్వు మాట్లాడుతోంది? శ్రీనాథుడు బెదిరిపోతూ చూడసాగాడు. ఆ దృశ్యం చూసి అటునుంచి మాలి, నౌకరు, ఇటు నుండి గాయత్రి పరుగునొచ్చి విడిపించేలోపుగానే శ్రీనాథుని చెంపలు వాచిపోయాయి. నా ఇంట్లో ఉంటూ నాతో మాట్లాడిని మొనగాడవేం? హోంకరిస్తూ అన్నాడు నళినీకాంత్. 10 ఏళ్లవాడైనా 15 ఏళ్లవాడుకుండే ఆ దర్పము, టీవీ చూసి అబ్బురపడుతూ నిలబడిందే కాని గాయత్రికి ఎంతమాత్రం కోపం రాలేదు. చూడక్క, మాటిమాటికి నళిని నన్నెలా కొడుతున్నాడో వెక్కి ఏడుస్తూ ఫిర్యాదు చేశాడు శ్రీనాథుడు. అంతా నువ్వే చూసావు కదక్క, మాటిమాటికి నన్ను చిన్నబుచ్చుతాడు చూడు మరి. నళిని కూడా ఫిర్యాదుగానే అన్నాడు. శ్రీనాథుడు అక్క అని పిలిచినట్టే నళిని, శిరీష్లిద్దరికీ కూడా గాయత్రిని సంబోధించడం అలవాటైపోయింది. నళిని నోటి నుండి అక్క అని వచ్చిన ఈ పిలుపు విని పులకితయింది గాయత్రి. చిరునవ్వుతో శ్రీనాథుని, నళినీకాంతిని చెరో చేతితో చెంతకు తీసుకుంది గాయత్రి. ఏముంది, పిల్లల పోట్లాటిది, వాళ్ళు మళ్ళీ ఇప్పుడే కలిసిపోయి ఆడుకుంటారు, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అంటూ మాలిని, నౌకర్ను పంపేసింది. ఒరే, మామయ్యతో గాని చెప్పారో మీ తలకలు ఎగిరిపోతాయి, జాగ్రత్త వెనక నుంచి హెచ్చరించాడు నళినీకాంత్. చెప్పందొరా వాళ్ల సమాధానం. ఒక చెట్టు నీడను కూర్చుంటూ నళినిని తన ఒడిలో కూర్చుండబెట్టుకుంది గాయత్రి. అది చూసిన శ్రీనాథుడు పిచ్చి కోపంతో అరిచాడు. ఏం, నన్ను కొట్టి మా అక్క వాళ్ళు ఎందుకు కూర్చున్నావు? లే. నళిని ముఖం చిన్నబోయింది. తనకు అక్క, అన్న, చెల్లి వంటి వారెవ్వరూ లేరు, తండ్రి లేడు. ఉన్న తల్లి ఎప్పుడూ ఎక్కడో లోపల గదుల్లో ఉండడమే కాని ఎక్కువగా జరనీయడం, లాలించడం వంటివి ఏమీ ఉండవు. అందుకే ఎప్పుడూ ఏదో లోపించినట్లు, ఇంకేంటో అన్వేషిస్తున్నట్లుగా చెట్ల మీద, చెరువు గట్ల మీద పెట్టెలను కొడుతూ, జంతువులను వేటాడుతూ ఓ గమ్యం అంటూ లేకుండా తిరిగే నళినీబాబుని చూస్తే గాయత్రి హృదయంలో ఒక మూల జాలి, సానుభూతి కూడా ఉన్నాయి. ఐశ్వర్యాలు, అంతస్తులు మనిషికి ప్రేమను ప్రసాదించలేవని వివేకవంతురాలైన ఆమెకు బాగా తెలుసు. తప్పు శ్రీనాథ్, మళ్ళీ ఎప్పుడు అలా మాట్లాడబోకు తీవ్రంగా మందలింపు స్వరంతో అంది గాయత్రి. అక్క కోపాన్ని గమనించిన శ్రీనాథ్ నీళ్లు గారిపోతూ అన్నాడు. మరి నళినీబాబు, నోరు మీమన్నానా? ఉరిమింది గాయత్రి. క్షమాపణ అడుగు.
మనసున ఇష్టం లేకున్నా ఆ అక్క ఆజ్ఞ అయ్యింది గనుక శ్రీనాథుడు నళినిని క్షమాపణ కోరాడు. ఎప్పుడూ నిన్ను చులకం చేయను, నీతో పోట్లాట పెట్టుకోను, క్షమించు నళిని బాబు. ఆశ్చర్యంగా చూశాడు నళిని. గాయత్రి ఎడల ఎప్పుడూ అతడికి గౌరవ లోపం లేదు. అయితే ఇప్పుడు ఆమె పట్ల పూజ్యభావం వంటిదేదో కలిగింది అతడికి. నళినిని ఒడిలో శ్రీనాథుణ్ణి శిరీషను ఇటూ అటూ కూర్చోబెట్టుకుంది గాయత్రి. చూడండి నళిని బాబు, నేను మాట చెప్తే మీకు కోపం రాదుగా, వింటారా అని అడిగింది అతడి తలను ప్రేమగా నిమురుతూ. వింటానన్నట్లుగా తల పంకించాడు నళిని. మీకెప్పుడైనా నాపై కోపం వస్తే నన్ను ఇలాగే కొడతారా మెల్లగా అడిగింది. ఆఘాతం తగిలినట్లుగా చూశాడు నళినీకాంత్. ఏం అలా చూస్తారు? నేను శ్రీనాథుడు వలనే మీ ఇంట దిక్కులేక చేరినదాన్నేగా బాబూ. నేను శ్రీనాథుడు ఎక్కడికైనా వెళ్ళిపోతే మీకు బాగుంటుందా? బాలుడైన నళినీకాంత్ ఇంతటి మాటలకు తట్టుకోలేకపోయాడు. వద్దక వెళ్ళద్దు అంటూ 2 చేతులు ఆమె మెడకు పెనవేసి బావురుమన్నాడు. నువ్వు వెళ్ళిపోతే మాకు కథలెవరు చెప్తారు గాయత్రక్క అంటూ శిరీష కూడా ఏడవసాగింది. ఊరికే అన్నాను అంటూ ఆ ఇద్దరినీ బ్రతిమలాడి ఊరడింపజేసింది గాయత్రి. వెళ్ళను, కానీ మరి శ్రీనాథుణ్ణి అలా మాటమాటికి చావగొట్టకూడదు బాబు. కళ్ళు తుడుచుకుంటూ శ్రీనాథుడి దశ చూశాడు నళినీకాంత్. గాయత్రి బోధనాపూర్వకంగా మెల్లగా చెప్పసాగింది. చూడండి నళిని బాబు, శ్రీనాథ్కు అమ్మ లేదు, నాన్న లేడు, ఎవ్వరూ లేరు. మరి వాడు ఒక్కడు ఎక్కడికి పోగలడు? అందుకు వెంట నేను కూడా వెళ్ళవలసిందే. వద్దు, శ్రీనాథుణ్ణి కొట్టంలేక అన్నాడు తలవాల్చి నళిని. మంచివారు, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. శ్రీనాథుడికి మీ వంటి గొప్పవారి ముందు ఎలా మాట్లాడాలో తెలీదు. అందువల్ల మీరు కోపం తెచ్చుకోకుండా వాణ్ణి క్షమించాలి. అప్పుడు మిమ్మల్ని చూసి దేవుడు సంతోషిస్తాడు. అర్థమైనట్లు తల ఊపాడు నళిని. తమ్ముడి దశ తిరిగింది గాయత్రి. చూడు శ్రీనాథ్, నళినీబాబు ఎవరు? ఆయనను నువ్వు ఎదిరించి మాట్లాడొచ్చా? శ్రీనాథుడు నేలచూపులు చూడసాగాడు. ఇల్లు వాకిలి కూడు గుడ్డాలేని మనం వీరి అండన చేరి హాయిగా ఉన్నాం, ఏ లోటు లేకుండా. నళినీబాబు ఆజ్ఞానుసారం నువ్వు ప్రవర్తించాలే కాని ఆయనను ఎదిరించకూడదు, తెలిసిందా? తల ఊపాడు శ్రీనాథుడు. మరోసారి నువ్వు నళినీబాబుతో పోట్లాడవంటే నేను ఎవరికీ కనిపించకుండా పోతాను, జాగ్రత్త. అందరిలాగే తనను దుడుకువాడని నిందించి శ్రీనాథుణ్ణి శ్లాఘించక తననే అధికునిగా చేసి మాట్లాడిన గాయత్రిపై నళినికి ఎనలేని గౌరవం ఏర్పడింది. గాయత్రక్క, నువ్వెప్పుడూ మా ఇంట్లోనే ఉండిపోవాలి అన్నాడు ప్రేమగా. అతడి తల నిమురుతూ అస్పష్టంగా ఆశీర్వదించింది గాయత్రి.